పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మనకు కొత్త చట్టాలు, కొత్త కోడ్లు అనే పేరుతో కార్మికులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి రైతులను, రైతు కూలీలను, కాంట్రాక్ట్ కార్మికులను, సింగరేణి ఎంప్లాయీస్ను, బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఇండస్ట్రీలన్నీ కలిసి కోడ్లు తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టే తరుణంలో కూడా పోయిన సంవత్సరం 25/9 తారీఖు నాడు సమ్మె, 1 డే టోకెన్ సమ్మె, కార్మిక వర్గం 40 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా, ఏ ఇండస్ట్రీలో చూసినా, ఏ బ్యాంకులో చూసినా, ఏ ఇన్సూరెన్స్లో చూసినా, హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీలలో కూడా ఈరోజు సమ్మె విజయవంతం చేశారు. కొన్ని కోట్ల మంది చేశారు. కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత నుంచి వచ్చినటువంటి చట్టాలను రూపుమాపి కొత్త రూల్స్ తీసుకురావడం, సమ్మె చేయాలంటే ఇంతకుముందు 15 రోజులు ఉండే, ఇప్పుడు 60 రోజులు అనేటువంటి విషయం పెట్టాడు. ప్రతి ఒక్కటి తనకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈరోజు 40 కోట్ల మంది ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు ఎక్కడ చూసినా కూడా. కాబట్టి దీనికి హెచ్చరిక అనేటువంటి విషయం ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. నరేంద్ర మోడీ ఒక దిక్కు రైతులు, ఢిల్లీ నడి ఒడ్డున రైతులు 3 నల్ల చట్టాలు పెట్టి ఆ చట్టాలను మార్చుకొని నరేంద్ర మోడీ వెనుకకొచ్చినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు కార్మికులకు మీద 4 చట్టాలను, 4 కోడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.